చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు చదువుదాం. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. చాలండి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చదివినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద సంచరించిన దినాల్లో ఆయన ప్రయాణమైపోవచ్చుండగా మార్తా ఏం చేసిందండి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని అలాగే ఆయన శిష్యులను మార్తా ఇంటిలోకి చేర్చుకొనినందుగా ఉంది. ఇంటిలోకి చేర్చుకొని యేసుక్రీస్తు ప్రభువారి కొరకు అలాగే ఆయన శిష్యుల కొరకు ఏం చేస్తుందండి అంటే, భోజనమును సిద్ధపరిచేదిగా ఉంది. అక్కడ మరియాను ఆమె సహోదరి కూడా ఉంది. మరియా ఏం చేస్తుందండి అంటే, యేసు పాదాల యొద్ద కూర్చుని ఆయన చెప్పే బోధను వినేదిగా ఉంది. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, మార్తా ఎవరికి సాదృశ్యంగా ఉందండి అంటే, నేటి క్రైస్తవులకు సాదృశ్యంగా ఉంది. ఎలా అండి అంటే, మార్తా ఏం చేసిందండి అంటే, తన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంట చేర్చుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు, వారి శిష్యుల కొరకు భోజనాన్ని, వారికి కావాల్సినవన్నీ ఆమె సమకూర్చడానికి పనులు చేసేదిగా ఉంది. మరి ఏం చేస్తుందండి అంటే, ఆయన పాదముల యొద్ద కూర్చొని దేవుని వాక్యాన్ని వినేదిగా ఉంది. అయితే మార్తా వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారితో చెప్తున్న మాట ఏంటండి అంటే, ప్రభువా, నేను అనేకమైన పనులు పెట్టుకొని ఉన్నాను, కానీ మరియా నాకు సహాయం చేయట్లేదు. నీ పాదముల యొద్ద కూర్చుని ఉంది, నాకు సహాయం చేయమని చెప్పమని ప్రభువుని అడుగుతున్నదిగా ఉంది. కానీ అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారండి అంటే, మార్తను గద్దించిన వారుగా ఉంటారు. ఎలా అండి అంటే, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది, నీవు అనేకమైన పనుల చేత విచారము కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో చెప్పిన వారుగా ఉన్నారు. మార్తా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంట్లో చేర్చుకొని ఆయన కొరకు భోజనాన్ని సిద్ధపరుస్తుంది. అది మార్తా చేసిన పనిలో ఏమైనా తప్పు ఉందా అండి? మార్తా చేసిన పనిలో ఏ తప్పు లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారండి అంటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. నీవైతే విస్తారమైన పనుల చేత విచారము కలిగి ఉన్నావు, కానీ మన జీవితాల్లో మన యొక్క జీవితాల్లో అవసరమైనది ఒక్కటే అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఏది అవసరము? ఆయన చెప్తున్న మాట ఏంటండి అంటే, అవసరమైనది ఒక్కటే. మనం కూడా మన జీవితాల్లో మన యొక్క జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో చేర్చుకునేవారుగా ఉంటాం. ఆయన కొరకు పరిచర్య చేసేవారుగా ఉంటాం. ప్రార్థనకు వస్తాం, ఆయన కొరకు మనము పరిచర్య చేసేవారుగా ఉంటాం. కానీ మనం ఏం చేయట్లేదండి అంటే, ఆయన వాక్యాన్ని వినేవారుగా లేము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో చెప్తున్న మాట ఏంటండి అంటే, అవసరమైనది ఒక్కటే. మన జీవితాల్లో అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్కటి ఏంటండి అంటే, దేవుని వాక్యము వినుట అవసరమైనదిగా ఉంది. మన జీవితంలో దేవుణ్ణి మన హృదయాల్లో చేర్చుకునేవారుగా ఉంటాం. ఆయన కొరకు పరిచర్య చేసేవారుగా ఉంటాం. మందిరానికి వస్తాం, పాటలు పాడతాము, అలాగే ఆరాధన చేస్తాము, పరిచర్య చేస్తాం, వచ్చిన వారందరికీ భోజనాలు వండుతాము, అలాగే వడ్డించేవారుగా ఉంటాం. కానీ మనం ఏం చేయమండి అంటే, ఆయన వాక్యాన్ని వినేవారుగా ఉండం. మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటండి అంటే, నీకు ఎన్నో పనులు ఉండొచ్చు, వాటి కొరకు నీవు విచారణ పడక్కర్లేదు. కానీ మన జీవితంలో అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఏంటండి అంటే, దేవుని వాక్యము వినుట అవసరమైనది. కానీ మనము ఆయన వాక్యము వినము కానీ ఏం చేస్తామండి అంటే, ప్రార్థనకు వస్తాం, పరిచర్య చేస్తాం, ఇంకా విస్తారమైన పనులు పెట్టుకుంటాం. కానీ ఆయన వాక్యాన్ని మనము వినేవారుగా ఉండం. మన జీవితంలో ఆయన మన యొద్ద నుండి ఏం కోరుకుంటున్నారండి అంటే, మనం ఆయన కొరకు ఏవేవో పనులు చేయాలని ఆయన కోరుకోవట్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన యొద్ద నుండి కోరుకుంటున్న విషయం ఏంటండి అంటే, మనము ఆయన మాటలు వినేవారుగా ఉండాలి. ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధను మనము వినేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము వినేవారుగా ఉండాలి. ప్రతిదినము ఆయన వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేవారుగా ఉన్నారు. ఆయన వాక్యాన్ని మనం ఎందుకు వినాలి? మన జీవితంలో ఏం జరుగుతుంది? ఆయన వాక్యము వినాలి. అవసరమైనది ఒక్కటే అని చెప్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ఒక్కటేంటండి అంటే, దేవుని వాక్యాన్ని వినడం. దేవుని వాక్యాన్ని వింటే మన జీవితంలో ఏం జరుగుతుంది? ఆయన వాక్యం వినడం వలన మన జీవితంలో ఏం జరుగుతుందండి అంటే, చదవండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుదాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చాలండి. వాక్యము ఎలా ఉందండి? మన పాదములకు దీపము వలె ఉంది, మన త్రోవకు వెలుగునిచ్చేదిగా ఉంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటండి అంటే, అవసరమైనది ఒక్కటే. మన జీవితంలో అవసరమైనది ఏంటండి అంటే, ఆయన వాక్యము వినుట మన జీవితంలో అవసరమైనదిగా ఉంది. ఆయన వాక్యము వినుట వలన మనకేమొస్తుందండి అంటే, ఆయన వాక్యం మన జీవితంలో ఏం చేస్తుందండి అంటే, మన త్రోవకు వెలుగునిచ్చేదిగా ఉంటుంది, మన పాదములకు దీపమై ఉంటుంది. మన పాదములకు ఆయన వాక్యము ఎలా ఉంటుందండి అంటే, దీపము వలె ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి చీకటిలో నడుస్తున్నాడు అనుకుందాం. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడండి అంటే, గాఢాంధకారములో నడుస్తున్నాడు. అతని యొద్ద ఏముందండి అంటే,
ఒక టార్చ్ లైట్ ఉందనుకుందాం. ఆ టార్చ్ లైట్ని అతను యూస్ చేసినప్పుడు ఏం జరుగుతుందండి అంటే అతనికి త్రోవ కనిపించేదిగా ఉంటుంది. అతను వెళ్ళవలసిన మార్గము కనిపించేదిగా ఉంటుంది. ఒకవేళ అతడు టార్చ్ లైట్ యూస్ చేయకుండా త్రోవలో ఆ చీకటిలో అలానే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏం జరుగుతుందండి అంటే ఆ త్రోవలో ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు. ఎలా అంటే ఆ త్రోవలో అనేకమైన గుంటలుండొచ్చు, పాములుండొచ్చు, తేళ్ళుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అతనికి సమస్య కలిగించేది అనేకమైనవి ఉండొచ్చు. కానీ అతడు ఆ టార్చ్ లైట్‌ని యూజ్ చేస్తే తన జీవితంలో ఏం జరుగుతుందండి అంటే, ఆ వస్తున్న సమస్యను ముందుగా గ్రహించగలుగుతాడు. ఆ సమస్య నుంచి అతడు తప్పించుకోగలుగుతాడు. అలాగే మన జీవితంలో కూడా చీకటిలో నడుస్తున్న మనము గాఢాంధకారంలో ఈ లోకమనే అంధకారంలో సంచరిస్తున్న మనము కూడా ఆయన వాక్యం అనే వెలుగుని మనము ఉపయోగించి ఆయన వాక్యాన్ని మనము ప్రతిదినము ధ్యానించి ఆయన వాక్యాన్ని వినేవారుగా ఉంటే మన త్రోవలో మనకొచ్చే సమస్యలు ముందుగానే మనము తెలుసుకోగలుగుతాం. మనం మన త్రోవలో ఏమొస్తున్నాయి అనేది, ఏ సమస్యను మనం ఎదుర్కోగలుగుతాం అనేది తప్పుడు బోధలు అనే గుంటలో మనం పడకుండా ఆ యొక్క ఘట సర్పము అనే సాతాను విషపు కోరలకు మనం చిక్కుకోకుండా ఈ యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందండి అంటే మన యొక్క త్రోవలకు వెలుగునిచ్చేదిగా ఉంటుంది. అతడు టార్చ్ లైట్ యూజ్ చేయకపోతే ఏం జరుగుతుందండి అంటే తన త్రోవలో ఏం జరుగుతుందో, తనకు ముందుగా ఏమొస్తుందో అతడు గ్రహించలేడు. అలాగే మన జీవితంలో కూడా మన చేతిలో బైబిల్ ఉంటుంది కానీ మనము చదివేవారుగా ఉండము. మన జీవితంలో ఎలా ఉంటామండి అంటే వాక్యాన్ని మనము వినేవారుగా ఉండము. అలాగే మన జీవితంలో ఎలా ఉంటామండి అంటే ఆయన దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండము. ప్రతిదినము ఆయన వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండము. ఆయన వాక్యాన్ని మనం ధ్యానించగలిగితే, ఆయన వాక్యాన్ని మనం వినగలిగితే మన త్రోవలో మనము ఎదుర్కొనే సమస్యను ముందుగానే మనము తెలుసుకోగలుగుతాం. ఎలా తెలుసుకోగలుగుతామండి అంటే వాక్యం అనే వెలుగు ద్వారా మనము తెలుసుకోగలుగుతాం. ముందుగా వస్తున్న సమస్యలు, తప్పుడు బోధలనే గుంటలో మనం పడిపోకుండా ఆ యొక్క సాతాను అనే సర్పమునకు మనము చిక్కుకోకుండా వాక్యం అనే వెలుగు మనకి ముందుగానే తెలియచేసేదిగా ఉంటుంది. మన త్రోవకు వెలుగునిచ్చేదిగా ఉంటుంది. మన జీవితంలో ఈ లోకం అనే పాపములో, ఈ యొక్క చీకటి లోకంలో మనం సంచరిస్తున్నప్పుడు మన పాదములకు వెలుగుగా ఎవరుంటారండి అంటే దేవుని వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉంటుంది. ఆయన వాక్యాన్ని మనము ప్రతిదినము ధ్యానించినట్లయితే మన త్రోవకు ఆయన వాక్యము వెలుగునిచ్చేదిగా ఉంటుంది. మనం సంచరిస్తున్న త్రోవలో ఏమున్నాయో మనము గ్రహించగలుగుతాం. ఏ సమస్య మనలను ముందుగానే మనము ఆ సమస్యను గ్రహించగలుగుతాం. వస్తున్న సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలా అనేది వాక్యము మనకు తెలియచేసేదిగా ఉంటుంది. మనకు ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి త్రోవను చూపేదిగా ఉంటుంది. ఆమేన్. మన జీవితంలో వాక్యం ఏం చేస్తుందండి అంటే వస్తున్న సమస్యను తప్పించుకోవడానికి త్రోవను చూపేదిగా ఉంటుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఏంటండి అంటే ఆయన వాక్యము వినుట, ఆయన వాక్యమును ప్రతిదినము ధ్యానించుట, ఆయన వాక్యానుసారముగా మనము నడుచుట అవసరమైనదిగా ఉంది. ఆయన వాక్యం మన జీవితంలో ఏం చేస్తుందండి అంటే మన త్రోవకు వెలుగునిచ్చేదిగా ఉంటుంది. మన పాదములకు దీపము వలె ఉంటుంది. ఆ దీపం ఏం చేస్తుందండి అంటే ముందుగా వస్తున్న సమస్య నుంచి మనకు త్రోవను చూపేదిగా ఉంటుంది. ఆమేన్.
మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో మనకు త్రోవను చూపేదిగా ఉంటుంది. అలాగే రెండవదిగా మన జీవితంలో ఆయన వాక్యం ఏం చేస్తుందండి అంటే, యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము 23వ వచనాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము 23వ వచనాన్ని చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారై యుండుడి. ఎవడైనను వాక్యమును వినినవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. చాలండి. ఇక్కడ వాక్యము దేని చేత పోల్చబడిందండి అంటే, అద్దము చేత వాక్యము పోల్చబడినదిగా ఉంది. సహజంగా అద్దము మనము ప్రతిరోజు అద్దాన్ని వాడేవారుగా ఉంటాం. అద్దం ఏం చేస్తుంది? అద్దం వల్ల మనకు ఉపయోగం ఏంటండి? అద్దం వల్ల మనకు ఉపయోగం ఏంటండి అంటే, మనము ఎలా వస్త్రధారణ చేసుకున్నామో మన యొక్క స్థితిని మనకు చూపించేదిగా ఉంటుంది. మనము ఎలా ఉన్నామో మన యొక్క ముఖాన్ని, మన యొక్క ప్రతిబింబాన్ని అద్దము ఏం చేస్తుందండి అంటే మనకు చూపించేదిగా ఉంటుంది. వాక్యం కూడా మన జీవితంలో ఏం చేస్తుందండి అంటే, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉన్నామో మన యొక్క ప్రతిబింబాన్ని వాక్యము చూపించేదిగా ఉంటుంది. ఉదాహరణకు సహజ జీవితంలో అద్దాన్ని మనము తీసుకున్నట్లయితే, మనము మొహానికి బాగా పౌడర్ రాసుకొని బయటికి వెళ్ళామనుకోండి, సరిగ్గా పౌడర్ రాసుకోకుండా బయటికి వెళ్తే చూసే వాళ్ళు ఏమంటారు? నవ్వుతారు కదండి. మనల్ని చూసి నవ్వేవారుగా ఉంటారు, హేళన చేసేవారుగా ఉంటారు, అపహసించేవారుగా ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ యొక్క లోటుపాట్లు నువ్వు సరి చేసుకోవడానికి అర్థం ఏం చేస్తుందండి అంటే సహాయం చేసేదిగా ఉంటుంది. నీ యొక్క జీవితంలో, సహజ జీవితంలో అర్థం ఏం చేస్తుందండి అంటే నీ యొక్క ప్రతిబింబాన్ని చూపించేదిగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాక్యం ఏం చేస్తుందండి అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీలో ఉన్న లోటుపాట్లను మనకు ఎత్తి చూపించేదిగా ఉంటుంది. మనలో ఉన్న లోటుపాట్లను, మన కంటిన మాలిన్యాన్ని మనకు వాక్యం ఏం చేస్తుందండి అంటే అద్దము రూపంలో మనకు మన ప్రతిబింబాన్ని మనకు చూపించేదిగా ఉంటుంది. ఈ యొక్క వాక్యము మన యొక్క ప్రతిబింబాన్ని మనకు చూపించినప్పుడు, మన యొక్క లోటుపాట్లు మనము చూపించినప్పుడు మనం ఏం చేస్తాం? సరి చేసుకునేవారుగా ఉంటాం. అద్దంలో మనం చూసుకున్నప్పుడు పౌడర్ ఎక్కువైతే ఏం చేస్తాం? తుడుచుకుంటాం. అలానే వాక్యము ద్వారా మన యొక్క లోటుపాట్లు మనము చూసుకున్నప్పుడు ఏం చేయాలండి అంటే వాటిని మనము సరి చేసుకునేవారుగా ఉండాలి. మనకున్న మాలిన్యాన్ని మనము కడుగుకునేవారుగా ఉండాలి. ఎంతగా వాక్యము మనలో అద్దము వలె ప్రతిఫలించాలి అంటే, ఎంతగా ఫలించాలి అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం.
మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుంచి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చాలండి. ఇక్కడ అద్దం ఏం చేస్తుందండి అంటే, దేవుని వాక్యం అనే అద్దం మనల్ని ఏం చేస్తుందండి అంటే, ఆయన పోలికగా మనం మార్చబడడానికి సహాయం చేసేదిగా ఉంటుంది. ఆమేన్. మన జీవితంలో వాక్యం అనే అద్దం ఏం చేస్తుందండి అంటే, మన లోటుపాట్లను మనకు ఎత్తి చూపించేదిగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకునేవారుగా ఉండాలి. మనకు అంటుకున్న మాలిన్యమును కడుగుకోవడానికి అద్దం ఏం చేస్తుందండి అంటే, సహాయపడేదిగా ఉంటుంది. ఆయన పోలికగా మనం మార్చబడడానికి, ఆయన ఎదుట ముసుగులేని ముఖముతో ఆయనను మనం ఎదుర్కోవడానికి వాక్యం అనే అద్దం ఏం చేస్తుందండి అంటే, మనకు సహాయం చేసేదిగా ఉంటుంది. ఆయన వాక్యం అనే అద్దములో మన లోటుపాట్లను మనం తెలుసుకొని వాటిని సరి చేసుకోగలిగితే మనం ఎలా మార్చబడతామండి అంటే, ఆయన పోలికగా మార్చబడి ఆయన ప్రతిబింబాన్ని ప్రతిఫలింపజేసేవారుగా ఉంటాం. ఆమేన్. మన జీవితంలో వాక్యం ఏం చేస్తుందండి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రతిబింబాన్ని మనము ప్రతిఫలింపజేసేవారుగా చేస్తుంది. ఆమేన్. వాక్యము మొదటిగా మన జీవితంలో ఏం చేస్తుందండి అంటే, మన పాదములకు దీపముగా ఉంటుంది, మన త్రోవలకు వెలుగు చూపించేదిగా ఉంటుంది. రెండవదిగా మన జీవితంలో వాక్యం ఏం చేస్తుందండి అంటే, అద్దము వలె మన యొక్క లోటుపాట్లను సరిచేసేదిగా ఉంటుంది. మన జీవితంలో నిజమే అనేకమైన లోటుపాట్లను మనం కలిగి ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో మందిరానికి వస్తాం, కానీ మన యొక్క వాక్యాన్ని మనము వినేవారుగా ఉండము. మన యొక్క లోటుపాట్లను దైవజనుడు చెప్తున్నప్పుడు వినేవారుగా ఉండము. కాబట్టి మన లోటుపాట్లను మనము సరి చేసుకునేవారుగా ఉండట్లేదు. ఈ యొక్క వాక్యాన్ని మనం వినినట్లయితే అద్దము వలె మనకు వాక్యం ఏం చేస్తుందండి అంటే, మన యొక్క లోటుపాట్లను మనకు తెలియచేసేదిగా ఉంటుంది. మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న మాలిన్యమును ఏం చేస్తుందండి అంటే, కడుగుకోవడానికి అద్దము సహాయపడేదిగా ఉంటుంది. అందుకే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో చెప్తున్న మాట ఏంటండి అంటే, అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఏంటండి అంటే, ఆయన వాక్యము వినుట అవసరముగా ఉంది. ఎందుకు ఆయన వాక్యం వినాలి? ఎందుకు ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి? ఆయన వాక్య ప్రకారంగా ఎందుకు నడవాలి అంటే, మనలను మనము సరి చేసుకోవడానికి, మనకంటిన పాపమును, మనకి అంటి ఉన్న మలినమును మనము కడుక్కోవడానికి ఏం చేయాలి అంటే, ఆయన వాక్యాన్ని మనము వినేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించేవారుగా ఉండాలి. ధ్యానించేవారుగా ఉంటే సరిపోదు, కానీ ఆయన వాక్యానుసారంగా మనము అడుగులు వేసేవారుగా ఉండాలి. మన జీవితంలో మన లోటుపాట్లు మనం తెలిసినప్పుడు, దైవజన ద్వారా మన యొక్క అనుదిన వాక్య ధ్యానం మనం చేస్తున్నప్పుడు, మన యొక్క లోటుపాట్లు తెలిసినప్పుడు మనం ఏం చేయాలండి అంటే, వాటిని మనము సరి చేసుకునేవారుగా ఉండాలి. కొంతమంది అయితే లోటుపాట్లను సరి చేసుకునేవారుగా ఉండరు, అలానే బయట తిరిగేవారుగా ఉంటారు. అలా నీవు నీ యొక్క లోటుపాట్లను నువ్వు సరి చేసుకోకుండా, నీకు అంటి ఉన్న మాలిన్యాన్ని కడుక్కోకుండా ఈ లోకంలో సంచరించినట్లయితే ప్రజలు ఏం చేస్తారండి అంటే, నిన్ను చూసి నవ్వేవారుగా ఉంటారు. నీ యొక్క పాప జీవితాన్ని చూసి నిన్ను వెక్కిరించేవారుగా ఉంటారు. నీ యొక్క పాప జీవితాన్ని చూసి నిన్ను అపహాస్యం చేసేవారుగా ఉంటారు. నీ జీవితంలో ఈ లోకస్తులు నిన్ను అపహసించకుండా ఉండాలి అంటే, నీ జీవితాన్ని చూసి వారు నవ్వకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలండి అంటే, వాక్యం అనే అద్దము చేత నిన్ను నీవు సరి చేసుకునేవారుగా ఉండాలి. ఆమేన్.
మన జీవితంలో వాక్యం అనే అద్దము చేత మన జీవితాన్ని మనము సరి చేసుకునేవారుగా ఉండాలి. మూడవదిగా మన జీవితంలో వాక్యము, ఆయన దేవుని వాక్యాన్ని ఎందుకు వినాలి అంటే, కీర్తన గ్రంథము 119వ కీర్తన 103వ వచనాన్ని చదువుదాం. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అది నా నోటికి తేనె కంటే తీపిగానున్నది. చాలండి. ఇక్కడ వాక్యము దేంతో పోల్చబడిందండి అంటే, ఆహారము చేత దేవుని వాక్యము పోల్చబడినదిగా ఉంది. ఇంకొక లేఖనాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. చాలండి. ఇక్కడ వాక్యము ఎలా ఉందండి అంటే, ఆహారమును పోలి ఉన్నది. దేవుని వాక్యం ఎలా ఉందండి? ఆహారమును పోలి ఉంది. ఆహారం ఏం చేస్తుంది? ఆహారము ఏం చేస్తుందండి అంటే, మనకు బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆహారం మన జీవితంలో ఏం చేస్తుందండి అంటే, మనకు శక్తినిచ్చేదిగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకొని పిల్లలు ఎలా ఉంటారండి అంటే, శక్తిహీనులుగా బక్కచిక్కిపోయిన వారుగా ఉంటారు. మనం కూడా దేవుని వాక్యాన్ని ఎలా తీసుకోవాలండి అంటే, ఆహారం రూపంలో మనం తీసుకోవాలి. అంటే దేవుని వాక్యాన్ని తినేవారుగా ఉండాలి. ఎలా అంటే, మన జీవితంలో ఇక్కడ ఇర్మియా భక్తుడు ఏం చెప్తాడండి అంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని చెప్తాడు. అంటే ఇక్కడ వాక్యము ఎలా ఉందండి అంటే, ఆహారమును పోలి ఉంది. మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలండి అంటే, ఆహారములు రూపంలో మనము తీసుకునేవారుగా ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేవారుగా ఉన్నప్పుడు ఎలా ఉంటామండి అంటే, బలము కలిగిన వారుగా ఉంటాం. దేవుని వాక్యాన్ని ప్రతిదినము మనం ధ్యానించినట్లయితే శక్తిహీనులుగా మనం ఉండము. ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉంటామండి అంటే, బలము కలిగిన వారుగా, శక్తి కలిగిన వారుగా. మన యొక్క భక్తి ఎలా ఉంటుందంటే, శక్తి కలిగిన భక్తి వల్లే ఉంటుంది. ఒకవేళ మనము సరి అయిన ఆహారం తీసుకోకపోతే ఎలా ఉంటామండి అంటే, బలహీనులుగా ఉంటాం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాక్యాన్ని మనము సరిగ్గా తీసుకోకపోతే, అంటే ఆయన వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించకపోతే, ఆయన మాటను మనం వినకపోతే ఎలా ఉంటామండి అంటే, బలహీనులుగా మనం ఉంటాం, శక్తిహీనులుగా ఉంటాం. శక్తిహీనులుగా ఉంటే ఏం జరుగుతుంది మన జీవితంలో? శక్తిహీనులుగా ఉంటే మనము ఆయన యుద్ధాలు చేయడానికి మనం వెళ్ళినప్పుడు, బలహీనులు ఏం చేస్తారండి అంటే, బలహీనులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోయేవారుగా ఉంటారు. బలహీనులు పడిపోయేవారుగా ఉంటారు. నీవు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఆయన యొక్క వాక్యాన్ని ఆహారముగా తీసుకున్నప్పుడు ఎలా ఉంటామండి అంటే, బలము కలిగిన వాడుగా ఉంటావు. ఆయన వాక్యాన్ని ఆహారముగా నువ్వు తీసుకోకపోతే నీ జీవితంలో ఎలా ఉంటావండి అంటే, బలహీనులుగా ఉంటావు. ఆయన యుద్ధాలు చేయడానికి నువ్వు వెళ్ళినప్పుడు ఏం చేస్తావండి అంటే, ఓడిపోయేవాడుగా ఉంటావు. నీ జీవితంలో నీవు పడిపోయేవాడుగా ఉంటాం. ఆయన వాక్యాన్ని మనం సరిగ్గా తీసుకోకపోతే ఏం జరుగుతుందండి అంటే, మన జీవితంలో మనము పడిపోయేవారుగా ఉంటాం. బలహీనులు పడిపోయేవారుగా ఉంటారు. వారు శక్తిహీనులు ఎలా ఉంటారండి అంటే, ఓడిపోయేవారుగా ఉంటారు. ఎవరైనా తోస్తే వారు పడిపోయేవారుగా ఉంటారు. అంటే సాతాను శోధన మనకు వచ్చినప్పుడు పడిపోయేవారుగా ఉంటాం. ప్రతి చిన్న శోధనకి నీవు ఆయనను విడిచి వెళ్ళిపోతున్నావంటే అర్థం ఏంటండి అంటే, ఆయన వాక్యాన్ని నీవు సరిగ్గా
ధ్యానించట్లేదు, ఆయన వాక్యాన్ని నీవు సరిగ్గా వినట్లేదు. నువ్వు ఆయన వాక్యాన్ని వినగలిగితే, ఆయన వాక్యాన్ని నీవు మనస్ఫూర్తిగా, నీవు నీ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన వాక్యాన్ని నీవు ధ్యానించగలిగితే ఏం జరుగుతుందండి అంటే, సాతాను శోధని నీవు జయించగలుగుతావు. నీ యొక్క శోధనను నీవు జయించాలి అంటే, సాతాను వేస్తున్న శోధనలో నీవు పడకుండా నీవు నిలిచి ఉండాలి అంటే, సాతాను యొక్క శోధనలో నీవు పడిపోకుండా ఉండాలి అంటే నీవు ఏం చేయాలండి అంటే, ఆయన వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని నీవు ప్రతిదినము ధ్యానించగలిగితే, నీ జీవితంలో సాతాను సాతాను వేస్తున్న శోధనలో నీవు పడిపోకుండా ఉంటావు. సాతాను శోధనలకు నీవు కృంగిపోయేవాడుగా ఉండవు, బలహీనులుగా నీవు ఉండవు, సాతాన్ని జయించేవాడుగా ఉంటావు. ఎప్పుడు నీవు సాతాన్ని జయించగలుగుతావండి అంటే, ఆయన వాక్యాన్ని నీవు ధ్యానించగలిగినప్పుడు. సాతాన్ని జయించడానికి నీవు శక్తిని ఎప్పుడు పొందుకుంటావండి అంటే, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటండి అంటే, అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైనది అంటే, ఆయన వాక్యాన్ని వినటం, ఆయన వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించడం, ఆయన వాక్యానుసారముగా మనము అడుగులు వేయటం. ఆయన వాక్యానుసారముగా మనం జీవించినట్లయితే ఏం జరుగుతుంది? ఆయన వాక్యాన్ని మనం ప్రతిదినము ధ్యానించినట్లయితే సాతానును మనము జయించేవారుగా ఉంటాం. మన జీవితంలో సాతాన్ని జయించడానికి మనం శక్తిని పొందుకోవాలంటే, సాతాన్ని జయించగలిగిన బలము మనలో ఉండాలి అంటే, ఆయన వాక్యాన్ని మనము ప్రతిదినము ధ్యానించేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మనము వినేవారుగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటండి అంటే, అవసరమైనది ఒక్కటే. మన జీవితంలో ఆయన వాక్యాన్ని మనం వినగలిగితే, మొదటిగా మన జీవితంలో ఏం జరుగుతుందండి అంటే, వాక్యం మన జీవితంలో ఏం చేస్తుందండి? మన పాదములకు మనలను సరి చేస్తున్నప్పుడు, మనం వాటిని, మన యొక్క లోటుపాట్లను మనము సరి చేసుకునేవారుగా ఉండాలి. మూడవదిగా, మన జీవితంలో వాక్యం ఏం చేస్తుందండి అంటే, ఆహారము వలె మన జీవితంలో బలమునిచ్చేదిగా ఉంటుంది. ఆమేన్. మన జీవితంలో ఆయన వాక్యము బలమిచ్చినప్పుడు ఏం చేయగలుగుతామండి అంటే, సాతానును మనము జయించగలిగేవారుగా ఉంటాము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటండి అంటే, అవసరమైనది ఒక్కటే. ఇంతదనుకు నీవు ఆయన వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టవేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ దినమందు, ఈ ఉదయకాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటండి అంటే, అవసరమైనది ఒక్కటే. ఆయన వాక్యాన్ని నీవు ధ్యానించగలిగితే, నీ త్రోవలను ఆయన నీకు త్రోవను చూపేవాడుగా ఉంటాడు. నిన్ను ఆయన సరిచేసేవాడుగా ఉంటాడు. సాతాను పైన నీకు జయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.